హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Asktech24. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. సో లాస్ట్ 2 వీక్స్ అయితే రాలేదు, ఇకపై మాత్రం రెగ్యులర్గా వస్తుంది. సో ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను. ట్విట్టర్లో మీరు అడిగినవి, కమ్యూనిటీ ట్యాబ్లో నేను వేసిన పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్ చాలా పిక్ చేశాను. సో ఆలస్యం చేయకుండా ఈరోజు Asktech24 స్టార్ట్ చేసేద్దాం. చేసే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్స్లో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే మీరు ఫాలో కావచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మనకి సత్యహరిశ్చంద్ర బ్రో, అన్ని మొబైల్ కంపెనీల మాదిరిగా కాకుండా ఒప్పో, వివోలు యూఎస్బి పోర్ట్లను తల కిందులుగా ఇస్తాయి ఎందుకు? సో అది వాళ్ళ డిజైనింగ్ అంతే, దాని వెనుక పెద్ద రీజన్ ఏం లేదు. సో వాళ్ళు ఎప్పుడూ అలాగే ఒకే ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుంటారు, తల కిందులుగా ఇస్తూ. సో వాళ్ళ దృష్టిలో అదే కరెక్ట్ అనుకుంటారు. సో దాని వెనుక పెద్ద రీజన్ ఏం లేదు. ముడుగుల గోవర్ధన్ అడుగుతున్నారు, అన్న రెడ్మీ K20 అండ్ K20 Proలో టచ్ ఇష్యూస్ ఉన్నాయా? అండ్ సిమిలర్ క్వశ్చన్ మనకి హనోక్ ప్రభా అడుగుతున్నారు. అంతేకాకుండా అనిల్ నాయుడు కూడా రెడ్మీ K20 Proలో టచ్ ఇష్యూస్ ఉన్నాయని అయితే అడుగుతున్నారు. సో ఆల్రెడీ డివైజెస్ వచ్చిన వాళ్ళు, చైనా నుంచి డివైజెస్ తెప్పించుకున్న కొందరు యూట్యూబర్స్ అయితే ఈ గోస్ట్ టచ్ ఇష్యూని అయితే మనకి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి యూట్యూబ్లో. సో ఇది ఎప్పుడు తెలుస్తుందంటే, నార్మల్ యూసేజ్లో ఈ ఇష్యూ అయితే తెలియదు. పబ్జీ ఆడేటప్పుడు మల్టిపుల్ ఫింగర్స్ అయితే మనం యూజ్ చేస్తుంటాం. అప్పుడు మనం థర్డ్ ఫింగర్ని టచ్ చేసి గేమ్ ఆడేటప్పుడు సో మిగిలిన 2 ఫింగర్ టచెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెస్పాండ్ అవుతాయి, కదులుతాయి. అందుకే మనకి గేమ్ ఆడేటప్పుడు మనమైతే మూమెంట్ అయితే అబ్జర్వ్ చేస్తాం. సో అలాంటి ఇష్యూ అయితే కొందరు యూట్యూబర్స్ అయితే చెప్తున్నారు. సో డెఫినెట్గా మన ఛానల్లో అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే వస్తుంది, నేను కూడా టెస్ట్ చేసి చెప్తాను. ఇనీషియల్గా అయితే వాళ్ళు అలా చెప్తున్నారు, దాన్ని అయితే మన ఛానల్లో వీడియోస్ అన్నీ వస్తాయి K20 Proకి సంబంధించి, నేనైతే కన్ఫర్మ్ చేస్తాను. అండ్ సంతోష్ కుమార్ అడుగుతున్నా, నెక్స్ట్ Realme 3 Pro అండ్ Vivo Z1 Pro, విచ్ వన్ ఫోన్ ఈజ్ బెటర్ బ్రో? సో Realme 3 Pro అండ్ Vivo Z1 Pro రెండు కూడా మంచి ఫోన్స్. Realme 3 Pro మీకు 13,500లో వస్తుంది, Vivo Z1 Pro 15,000లో వస్తుంది. సో Vivo Z1 Pro వాళ్ళు ఇంతకుముందు ఫోన్స్తో కంపేర్ చేస్తే మంచి ఫోన్నే తీసుకొచ్చారు, కాకపోతే మనకి 15,000 ప్రైస్ రేంజ్లో ఉంది. 16,000లో Realme నుంచి Realme X వస్తుంది సూపర్ AMOLED డిస్ప్లేతో. సో ప్రాసెసర్ అయితే మనకి కన్ఫర్మ్గా తెలియదు. సో 15,000 ప్రైస్ రేంజ్ ఉన్న వాళ్ళైతే సో రేపే లాంచ్ ఉంది. సో కొన్ని రోజులు వెయిట్ చేయడం అయితే బెటర్. సో ఒక 2 రోజుల్లో అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. సో 16,000 ప్రైస్ రేంజ్లో అయితే మనకి Realme X రావచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో Vivo Z1 Proతో కంపేర్ చేస్తే బెస్ట్ ఫోన్ అవుతుంది Realme X. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి యుగంధర్ రెడ్డి, రెడ్మీ K20 అండ్ K20 Pro కోసం గిఫ్ట్ వౌచర్ పర్చేజ్ చేశాను, ఫ్లిప్కార్ట్ అకౌంట్లో కూడా గిఫ్ట్ వౌచర్ యాడ్ చేశాను. K20 ఫస్ట్ సేల్కి వౌచర్ ఉంటే కన్ఫర్మ్గా మొబైల్ దొరుకుతుందా? ఒకవేళ మొబైల్ పర్చేజ్ చేయకపోతే మనీ బ్యాక్ ఇస్తారా? మనీ బ్యాక్ ఏం లేదు, ఫ్లిప్కార్ట్లో మీరు అదే 855 రూపీస్ తోటి ఇంకేదైనా పర్చేజ్ చేయొచ్చు. సో వీళ్ళు ఈ ఆల్ఫా సేల్ అంటే సేల్కి ఎర్లీ సేల్కి మనకి 17th లాంచ్ డే రోజే 8 PM సాయంత్రం 8 PMకి సేల్ ఉంది, దానికి ఎలిజిబుల్ మనం. వాళ్ళు కన్ఫర్మ్ ఫోన్ దొరుకుతుంది అని అయితే చెప్పట్లేదు, కాకపోతే ఆల్ఫా సేల్ రిజిస్ట్రేషన్స్ని బట్టే వాళ్ళైతే స్టాక్ తీసుకొస్తారు. సో డెఫినెట్గా దొరికే అవకాశం ఉంది. సో అందరికంటే మనం ముందుగా ఫోన్ని పర్చేజ్ చేయడానికే వీళ్ళు 855 వౌచర్ని అయితే మన దగ్గర పర్చేజ్ చేయమని అయితే చెప్పారు. సో కన్ఫర్మ్గా దొరికే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. అండ్ రోమన్ రెయిన్స్, హౌ ఆర్ యూ బ్రో? ఐ హోప్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ క్లియర్ అండ్ గెట్ బ్యాక్ సూన్ టు యూట్యూబ్ ఫ్యామిలీ. OnePlus 7 4 years వరకు యూజ్ చేయొచ్చా, లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? సో చాలా మంచి ఫోన్ OnePlus 7, ఖచ్చితంగా 4 years అయితే యూజ్ చేయొచ్చు అంటే ఎవరూ చెప్పలేరు. కాకపోతే లాంగ్ టర్మ్ యూజెస్కి అయితే OnePlus ఫోన్స్ చాలా మంచివి. సో చాలామంది ఫ్రెండ్స్ ఇప్పటికే OnePlus 1, OnePlus 2 యూజ్ చేస్తున్నారు, కొంతమందిని అయితే నేను చూసాను నా ఫ్రెండ్స్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి భద్రగిరినాథ్, రెడ్మీ K20 ఆర్ Realme X, విచ్ ఫోన్ ఈజ్ బెటర్? ప్లీజ్ రెస్పాండ్ బ్రో. సో రెండు కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో రావచ్చు. Realme X 16, రెడ్మీ K20 18,000 ప్రైస్ రేంజ్లో రావచ్చు. రెండిట్లో ప్రాసెసర్ విషయంలో డిఫరెన్స్ ఉండొచ్చు. సో రెండు అఫిషియల్గా లాంచ్ అయిన తర్వాత July 15th అండ్ 17th తర్వాత అయితే ఖచ్చితంగా మాట్లాడచ్చు. ఇప్పుడు ఏం మాట్లాడినా బాగుండదు. సో ఒక 3-4 days అయితే వెయిట్ చేయండి. అండ్ మొహమ్మద్ జావేద్ డాన్, MI Band 4 వర్సెస్ Honor Band, విచ్ ఈజ్ బెస్ట్? MI Band 4 ఈ రెండిట్లో బెస్ట్ మీకు, కాకపోతే MI Band 4 ఇండియాకి రావడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. అండ్ రవికుమార్ బ్రో, మీరు Poco F1 ఫోన్కి కెమెరా రింగ్ ఎక్కడి నుంచి కొన్నారు? సో ఇది గ్యాడ్గెట్ షీల్డ్ వెబ్సైట్, చాలామంది అయితే అడుగుతున్నారు. సో నేను గ్యాడ్గెట్ షీల్డ్ వెబ్సైట్లో అయితే ఇది పర్చేజ్ చేశాను. Poco F1 అని సెర్చ్ చేయండి, అందులో మీరు మాన్యువల్గా ఈ స్కిన్స్ అన్నీ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవాలి. సో మొత్తం స్కిన్స్ అన్నీ డిఫరెంట్ మన కెమెరా లెన్స్కి ఒకటి కొనాలి. సో ఇక్కడ మీరు బ్యాక్ కావాలంటే ఓన్లీ ఇది తీసుకోవచ్చు, అండ్ సైడ్ ఇలా కూడా రావడానికి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా
కస్టమైజేషన్స్ అయితే ఉన్నాయి. ఒకే లింక్ అయితే నేను ఇవ్వలేను, అందుకే చాలామంది అడిగితే గ్యాడ్గెట్ షీల్డ్ వెబ్సైట్ విజిట్ చేయండి అని అయితే చెప్తున్నాను. సో అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ కెమెరా లెన్స్ రింగ్ అయితే 49 రూపీస్, కాకపోతే 100 రూపీస్ ఏమో 99 రూపీస్ డెలివరీ ఛార్జ్ పడింది. సో ఓవరాల్గా స్కిన్ కొంటేనే మీకు బెనిఫిట్, ఓన్లీ ఈ రింగ్ కొంటే అయితే మీకు 150 రూపీస్ వరకు పడుతుంది. అండ్ పవన్ చల్లా అడుగుతున్నారు, వివో Z1 Pro, రెడ్మీ నోట్ 7 Pro, రియల్మీ 3 Pro మిడ్ రేంజ్లో బెస్ట్ మొబైల్, వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఏంటి బ్రో అండ్ యువర్ పిక్. 13,500లో రియల్మీ 3 Pro చాలా మంచి ఫోన్, అండ్ 15,000 ప్రైస్ రేంజ్లో వివో Z1 Pro మంచి ఫోన్. కాకపోతే 16,000 ప్రైస్ రేంజ్లో మనకి రియల్మీ X అయితే రావచ్చు. సో ఒక 1000 కోసం మీరు వెయిట్ చేయడమే బెటర్, ఇంకో 2-3 డేస్ రియల్మీ X వచ్చే వరకు. తర్వాత అయితే మనం ఆ ప్రైస్ రేంజ్లో బెటర్గా జడ్జ్ చేయొచ్చు. అండ్ ప్రకాష్ స్మైలీ, రియల్మీ X ప్రైస్ ఎంత ఉండొచ్చు? సో ఇందాక చెప్పినట్టే 15,000-16,000 ప్రైస్ రేంజ్లో ఉండొచ్చు, 16 ఉండొచ్చు అనుకుంటున్నాను. సో రేపు తెలుస్తుంది మనకి. అండ్ మణికుమార్ పులిగిల, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉన్న మొబైల్కి టెంపర్డ్ గ్లాస్ అప్లై చేసుకోవచ్చా? ఏమైనా ఇష్యూస్ వస్తాయా, లైక్ ఫింగర్ ప్రింట్ సరిగా వర్క్ చేయకపోవడం? ప్లీజ్ రిప్లై మీ, ఐఎమ్ యూజింగ్ Oppo K1. అదేం లేదు, మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ ఉన్న ఫోన్స్పై టెంపర్డ్ గ్లాస్ వేసినా కానీ మీకు ప్రాపర్గానే వర్క్ చేస్తుంది. కాకపోతే మంచి టెంపర్డ్ ప్రొటెక్టర్ స్క్రీన్ గ్లాస్ అయితే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వేణుగోపాల్ వంజరా, హాయ్ బ్రో, బడ్జెట్ 5G మొబైల్స్ గురించి చెప్పండి, ఎప్పుడు రావడం స్టార్ట్ అవుతాయో, బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ వాచెస్ గురించి కూడా వీడియో డెఫినెట్గా చేస్తాను స్మార్ట్ వాచెస్ గురించి. అండ్ బడ్జెట్ 5G మొబైల్స్ అంటారా, ఇండియాకి 5G మొబైల్సే ఇంకా రాలేదు, ఈ ఇయర్ ఎండింగ్ రావచ్చు. సో మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే మనం బడ్జెట్లో 5G మొబైల్స్ని ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ విజయ్ నీలా, K20 Proలో MIUI యాడ్స్ వస్తాయా? రాకపోతే K20 Pro తీసుకుందాం అనుకుంటున్నా అన్న. వస్తే MIUIలో యాడ్స్ ఐ విల్ గో విత్ OnePlus 7. ప్లీజ్ పిక్ మై క్వశ్చన్, దిస్ ఈజ్ 50th టైమ్ ఆస్కింగ్ బట్ నో రిప్లై. సో 49 టైమ్స్ వేరే ఎవరినో అడిగి 50th టైం అయితే నన్ను అడిగినట్టున్నారు. సో MIUIలో యాడ్స్ అయితే మనకి రెడ్మీ ఫోన్స్లో అయితే ఇప్పుడైతే ఉన్నాయి. K20 Pro అయితే నేను పర్సనల్గా టెస్ట్ చేయలేదు కాబట్టి చెప్పలేను. సో యాడ్స్ని అయితే డిసేబుల్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే యాడ్స్ ఖచ్చితంగా వస్తాయా రావా అంటే ఇప్పుడే చెప్పలేను. బట్ OnePlus 7 అయితే మీకు మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శేఖర్ టీ, 25Kలో బెస్ట్ ఆండ్రాయిడ్ డిస్ప్లే టీవీ Asktech24లో చెప్పండి బ్రో. 25Kలో మీరు VU పిక్సెల్ లైట్ 43" 4K టీవీ ఉంది, అది కన్సిడర్ చేయండి, చాలా మంచి ఆప్షన్. మీకు 23,000లో VUలో ఫుల్ HD టీవీ కూడా ఉంది, అది 49" ఉంది. సో మీ డిస్ప్లే సైజును రిక్వైర్మెంట్ని బట్టి అయితే తీసుకోండి. అండ్ MI TV 4A Pro కూడా ఉంది, మీకు 23,000 ఉంది. సో అది కూడా బాగానే ఉంటుంది. ఈ 3 టీవీస్లో ఏదైనా మీకు మంచి ఆప్షనే. అండ్ నిఖిలేష్ యూట్యూబ్, రియల్మీ X 730తో రాకపోతే సేల్స్ ఉండవుగా, మరి ఫ్లాప్ అవుతుందంటావా? సో రియల్మీ X కనుక 730 ప్రాసెసర్తో వస్తే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే 710తో వస్తే మనకి 16,000, 15,000 ప్రైస్ రేంజ్లో రావచ్చు. రెడ్మీ K20 730తో 18,000 ప్రైస్ రేంజ్లో ఉంటే రియల్మీ X 710 ప్రాసెసర్తో 16,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. సో ప్రైస్ తక్కువ ఇస్తారు ఒకవేళ ప్రాసెసర్ తక్కువ ఉంటే, సో ఫ్లాప్ అయ్యే అవకాశాలు అయితే లేవు. సో ఇది నడుస్తుంది, అది నడుస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హరీష్ హరి అన్న, ఒక కంపెనీ వచ్చి నిన్ను మొబైల్ డిజైన్ చేయమని ప్రాజెక్ట్ ఇస్తే నువ్వు బ్యాక్ ఏం యూజ్ చేస్తావు, ఫ్రంట్ డిస్ప్లే ఏం యూజ్ చేస్తావు, కెమెరా ఏం యూజ్ చేస్తావు, ఇంకా బ్యాటరీ, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, OS, ఛార్జింగ్ స్పీడ్, హెడ్ఫోన్ జాక్, వాటర్ ప్రూఫ్, ఫ్రంట్ కెమెరా స్టైల్ అండ్ ప్రైస్ రేంజ్ 40K. ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. 40,000 ప్రైస్ రేంజ్లో OnePlus 7 Pro లాంటి ఫోన్ని డిజైన్ చేస్తాను, కాకపోతే కెమెరాస్ మాత్రం సేమ్ డిస్ప్లేతో సహా, ఛార్జింగ్ టెక్నాలజీతో సహా, బ్యాటరీతో సహా, ప్రాసెసర్తో సహా OnePlus 7 Pro. బట్ కెమెరాస్ మాత్రం మనకి Pixel 3a లాంటి కెమెరాస్ సరిపోతాయి. అండ్ అంతేకాకుండా వీడియో రికార్డింగ్ కూడా మనకి Pixel 3a లా ఉంటే బాగుంటుంది. ఇంటర్నల్ మైక్ కూడా వీడియో రికార్డింగ్లో Pixel 3a లాంటి మైక్ ఉంటే బాగుంటుంది. సో OnePlus 7 Proలో నాకు నచ్చింది అదొక్కటే. కెమెరాస్ మాత్రం ఆ ప్రైస్ రేంజ్లో ఉండాల్సినంత ఉండవు, బట్ ఓవరాల్గా చాలా పర్ఫెక్ట్ ఫోన్, ఒక కెమెరాస్ కనుక బాగుండి ఉంటే. అండ్ ఇంటర్నల్ మైక్ కూడా వీడియో రికార్డింగ్లో అంత బాగా అయితే ఉండదు, ఒక్కటి తప్పితే OnePlus 7 Pro మంచి ఫోన్. అండ్ దాన్ని 40,000 ప్రైస్ రేంజ్ అయితేనే అగ్రెసివ్ ఫోన్ అవుతుంది, మంచి ప్రైస్లో ఫోన్ అవుతుంది. సో ఇప్పటికి కూడా OnePlus 7 Pro 49, నేను 40,000 అట్లీస్ట్ 43 ఆ రేంజ్లో వస్తే బాగుండు అనుకున్నాను. సో నన్నే అడిగారు కాబట్టి, నా ఇష్టం కాబట్టి 40,000లో OnePlus 7 Pro లాంటి ఫోన్ విత్ Pixel 3a లాంటి ఇంటర్నల్ మైక్ అలాగే కెమెరాస్, రిమైనింగ్ అంతా కూడా OnePlus 7 Pro. అండ్ నెక్స్ట్ సాయి కృష్ణ పటేల్, అప్కమింగ్ యూట్యూబర్స్కి మీ సజెషన్, బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వితౌట్ వాటర్ మార్క్, ప్లీజ్ రిప్లై మీ అన్న.
సో బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే ఫిల్మోరా ఈజీగా ఉంటుంది, నేనైతే అది యూజ్ చేస్తున్నాను. అండ్ వితౌట్ వాటర్ మార్క్ అంటారా, సో చాలా క్రాక్డ్ వర్షన్స్ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. సో మనం డబ్బులు పెట్టుకోలేం, మన దగ్గర ఉండవు కాబట్టి మనం ఇనీషియల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం కాబట్టి. అండ్ అప్కమింగ్ యూట్యూబర్స్కి మీ సజెషన్ అంటే, సో మీ దగ్గర అన్నీ ఉన్నా కానీ యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఇష్టంగా ఉంటేనే వీడియోస్ చేయండి. వేరే దీనికోసమో ఎక్స్పెక్ట్ చేసి వస్తేనైతే ఇక్కడ మీకు అది దొరకదు. సో మీకు వీడియోస్ చేయడం ఇష్టంగా ఉండాలి, చేస్తూ ఉండండి. సక్సెస్ కోసం అయితే వెయిట్ చేయకండి, రావాల్సిన టైంలో అది వస్తుంది. అది రాకపోయినా మీకు నచ్చిన పని కాబట్టి సో మీరు ఏం బాధపడరు. సో ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం, దేనికోసం ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం వద్దు. సో మీ ప్యాషన్ ఉంటే చేస్తూనే ఉండండి, సక్సెస్ గురించి ఆలోచించకండి. అది వచ్చినా రాకున్నా మీరు హ్యాపీగా ఉండాలి వీడియోస్ చేయడం వల్ల. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ Asktech24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.